హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్‌లో 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' అనే కన్నడ మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో హీరోగా వచ్చి దీక్షిత్ శెట్టి యాక్ట్ చేశాడన్నమాట. ఇతను 'దసరా' మూవీలో నానికి బెస్ట్ ఫ్రెండ్‌గా యాక్ట్ చేసినతను. ఈ హీరోగా కన్నడలో ఫస్ట్ మూవీ అనుకుంటున్నా నేనైతే యాక్ట్ చేశాడు. ఈ మూవీ ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్‌లో. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి 5 ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. అయితే ఒకరోజు పెద్ద బ్యాంకులో పెద్ద దొంగతనం చేసి లైఫ్‌లో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తారు. అదే 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' అనే బ్యాంకులో దొంగతనం చేయాలని ప్లాన్ చేసి ఆ బ్యాంకులోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, చివరికి వీళ్ళు లైఫ్‌లో సెటిల్ అయ్యారా లేదా, ఆ బ్యాంకులో మనీ ఎంత ఉంది అనేది ఈ మూవీ స్టోరీ లైన్. ఈ మూవీని ఫుల్ కామెడీ వేలో తీసుకుపోయారన్నమాట. కామెడీ అయితే చాలా బాగుంది, కొన్ని చోట్ల ఫుల్ నవ్వు వస్తుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సాంగ్స్ అయితే తెలుగులో అంతగా బాగాలేవు. మెయిన్ హీరో యాక్టింగ్ అయితే బాగుంది. హీరో ఫ్రెండ్స్గా ఉన్నంత వాళ్ళు కూడా యాక్టింగ్ బాగుంది. అయితే హీరోయిన్కి అంత ఎక్కువ లేదన్నమాట క్యారెక్టరు. తను ఉన్నంత వరకు బాగా యాక్ట్ చేసింది. అలాగే పోలీస్ ఆఫీసర్గా ఒక కమెడియన్ చేశారన్నమాట. అతను చాలా బాగా చేస్తాడు కామెడీ, అదైతే చాలా బాగుంది. ఓవరాల్గా అయితే ఈ మూవీని ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఓటీటీఏ కాబట్టి హ్యాపీగా చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.